तस्मै श्रीगुरवे नमः। नमः प्रणवार्थाय शुद्धज्ञानैकमूर्तये निर्मलाय प्रशान्ताय दक्षिणामूर्तये नमः। వేదం అనేది ఒకళ్ళు రాసిన గ్రంథం కాదు, పరమేశ్వరుని నుండి వచ్చినటువంటి విశ్వాస నిశ్వాసం ద్వారా వేదం అనేది అది ఆ విశ్వాస నిశ్వాస రూపంలో నుంచి వచ్చిన దాన్ని ఋషులందరూ కూడా దాన్ని విని దాన్ని ఎట్లా చెప్పాలో ఆ విధంగా ఈనాటి వరకు తరతరాలు యుగాలు గడిచినా కూడా ఒళ్ళు పోకుండా అక్షరం మారకుండా ఎట్లా ఉండాల్సింది అట్లాగే వచ్చింది. ఋషులందరూ కూడా దానికి అందుకనే శృతి అని పేరు. శృతి అంటారు. శృతి అంటే వేదము. ధ్యాయమానో వై బ్రాహ్మణస్త్రిభిరునవాజాయతే బ్రహ్మచర్యేణ ఋషిభ్యో యజ్ఞేన దేవేభ్యః ప్రజయా పితృభ్యః ఏషవాపమునో యః పుత్రీ యజ్వా బ్రహ్మచారివాసి అని మనకు ఒక చోట వేదంలో బ్రాహ్మడు అనేవాడు బ్రాహ్మడికి పుడుతూనే కూడా వాడు పుడుతూనే 3 రుణాలు వాడితో పాటు తగ్గించుకొని పుడతాడు. ధ్యాయమానో వై బ్రాహ్మణ పుడుతూనే 3 రుణాలు వస్తాయి. ఏమిటివి అంటే దేవరుణం, ఋషి రుణం, పితృరుణం 3 రుణాలు ఉంటాయి. అయితే ఈ రుణాలు ఎట్లా పోతాయి అంటే ధ్యాయమానంగా బ్రహ్మచర్యేణ ఋషిభ్య ఉపనయనం చేసుకుని తద్వారా గాయత్రి అనుష్ఠానం చేసుకుంటూ తద్వారా వేదశాస్త్రాలు అధ్యయనం చేయడం కోసం అధ్యయనం చేస్తే అప్పుడు ఋషి రుణం తీరుతుంది. తద్వారా బ్రహ్మచర్యేణ ఋషిభ్య బ్రహ్మ అంటే వేదం, బ్రహ్మ తదర్థం చరతి బ్రహ్మచారి. ఆ యొక్క బ్రహ్మచర్యాశ్రమం నుంచి చిన్న వయసులోనే ఉపనయనం చేసుకుని 4 రోజులు ఉపనయనం చేసుకుని గాయత్రి ఉపాసన చేస్తూ తద్వారా వేదాధ్యయనం చేస్తే అది ఋషి రుణం తీరుతుంది. తద్వారా అదొకటే ప్రయోజనం కాదు, ఇంకా కూడా మన తరాతరాలు కూడా రక్షించిన వాళ్ళు అవుతాం వేదాన్ని. కాబట్టి ఖచ్చితంగా మనం ఋషి రుణం తీరడం కోసం రుణగ్రస్తుడుగా ఉండకూడదు. కాబట్టి బ్రాహ్మణే పుట్టినవాడు ప్రతివాడు కూడా వేదాధ్యయనం చేసి తీరవలే అనేది అక్కడ ఒక రుణం చెప్తుంది. యజ్ఞేన దేవేభ్య తర్వాత వేదోనిత్యమధీయగాం తద్విధం కర్మస్వనుష్ఠీయగాం. వేదాధ్యయనం చేసిన తర్వాత దాంట్లో చెప్పేటువంటి కర్మ కూడా ఆచరిస్తూ ఉండాలి. తద్వారా అంటే యజ్ఞయాగాలు చెప్పి మనకి వేదంలో ఏం చెప్పినా యజ్ఞం ద్వారానే అన్నీ సాధ్యమని చెప్పి యజ్ఞం చేయాలి అని చెప్పి గ్రహిస్తూ తద్వారా దేవరుణం తీరుతుందండి. ఎట్లా అంటే ఇక్కడ నుంచి మనం ఆహుతులు వేస్తాం, సోమాహుతులు కానీ పురుడాశాహుతులు కానీ ఏమైనా. యాగం అంటే దేవత ఉద్దేశేన ద్రవ్యత్యాగ యాగ. ఆ దేవుడిని ఉద్దేశించి మనం ఇక్కడ యాగం చేయడం అంటారు. దాంట్లో రకరకాల ద్రవ్యాలు ఉంటాయి. చెరువు అంటే అన్నము, పురోడాశం అనే ఒక హవిస్సు ఉంటుంది, ఆజ్యం అనేది ఒక నమస్కారం. ఇవన్నీ కూడా హోమం చేయడం ద్వారా పైకి ఈ ఆహుతులన్నీ కూడా సూర్యమండలానికి చేరుకుని దేవతలందరూ కూడా ఇతఃప్రధానం దేవ ఉపజీవంతి. ఇక్కడి నుండి వెళ్ళేటువంటి ఆహుతుల ద్వారా దేవతలందరూ కూడా జీవిస్తున్నారు అని చెప్తుంది అక్కడ. అట్లాగే వాళ్ళు ఈ ఆహుతి ఈ సమూహం అంతా కూడా కలిసి మేఘంలాగా తయారయ్యి మళ్ళీ ఈ ఆవిరి ద్వారా ఈ పొగ అంతా కూడా సూర్యుడి దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి మనకి వృష్టి రూపంలో మళ్ళీ కిందకు వస్తుంది. తద్వారా పంటలు పండి మనందరం కూడా సమృద్ధిగా తినగలుస్తున్నాం, బతుకుతాము. కాబట్టి యజ్ఞేన దేవేభ్య యజ్ఞయాగాల ద్వారా దేవరుణం తీరుతుంది. సరే సత్సంధానం ద్వారా చేసుకోవడం, సత్సంధానం ద్వారా పితృరుణం తీరుతుంది. ముఖ్యంగా బ్రహ్మచర్యేణ ఋషిభ్య మనకి ఋషి రుణం తీరాలి అంటే వేదాధ్యయనం చేసి తీరాలి. ఎందుకంటే ఆ పరంపరాగతమైనటువంటి వేదం మనతో అంతరించిపోకుండా మన తర్వాత వారు కూడా మనం అధ్యయనం చేసి మన తర్వాత వారు కూడా అందిస్తేనే మనం ఋషి రుణం తీర్చిన వాళ్ళు అవుతాం, రుణగ్రస్తులు కాకుండా ఉన్న వాళ్ళు అవుతాం. కాబట్టి ఖచ్చితంగా బ్రాహ్మణే పుట్టినవాడు వేదాధ్యయనం చేయాలి. ఇంకా దాంట్లో వేద భాష్యంలో వేదం తర్వాత వేదాధ్యయనం అయిపోయిన తర్వాత వేదాంగాలు వేదభాష్యం అన్నీ కూడా చదవాలి. బ్రాహ్మణే నిష్కారణో షడంగో వేదో ధ్యేయో జ్ఞేయశ్చ. కారణం లేకుండానే బ్రాహ్మణికి షడంగాలతో కూడా వేదాధ్యయనం కూడా చెప్పేవాడు. ఆ విషయాన్ని మళ్ళీ తర్వాత చెప్తాను. ముఖ్యంగా బ్రాహ్మణి పుట్టిన ప్రతివాడు వేదాధ్యయనం చేసి తీరాలి. ఋషులను ఆ ఋషులకు లేకపోతే మనం రుణపడి ఉంటాము. అక్కడి నుంచి పరంపరాగతమైనటువంటి పరమేశ్వరుడి దగ్గర నుంచి నిలబడినటువంటి దాన్ని జాగ్రత్త చేసి గురు పరంపర ద్వారా శిష్యులకు అందజేయడం అనేది దాంట్లో ఋషి రుణం తీర్చుకోవాల్సిన ప్రధానమైన కర్తవ్యం మనకి బ్రాహ్మణీయులు ఉన్నది. కనుక కనీసం వేదాధ్యయనం చేయలేకపోయినా
కనీసం గాయత్రి జపం కోరకుండా ప్రతివాడు ఉపనయనం చేసుకోవడం, 4 రోజులు ఉపనయనం చేసుకుని గాయత్రి ఉపాసన మానకుండా చేస్తే కనుక ఆ గాయత్రి పరదేవత దాంట్లో ఆ గాయత్రి ఉపాసనలో ప్రధానంగా చెప్పబడినటువంటి మంత్రంలో బుద్ధిని ప్రచోదనం చేసేటువంటి తాత్పర్యం. బుద్ధిని మనం సక్రమంగా నడిపించాలి అంటే గాయత్రి దేవత అనుగ్రహం ఉండాల్సిందే. కాబట్టి ఎంత వేదాధ్యయనం చేయాలి, కనీసం ఆ అవకాశం లేకపోయినా అందరూ కూడా ఉపనయనం చేసుకోవడం, గాయత్రి ఉపాసన వదలకుండా ఎంత ఎక్కువ చేస్తే అంత స్థితిలో అంత జ్ఞానం పెరిగి అందరూ కూడా మేధావంతులుగా విద్యావంతులుగా ఉంటారు. కాబట్టి ఖచ్చితంగా సకాలంలో దీక్షగా 4 రోజులు ఉపనయనంగా చేసుకుని గాయత్రి ఉపాసన ద్వారా వేదాధ్యయనం చేయడం అనేది బ్రాహ్మణుడికి ముఖ్య కర్తవ్యము.